హలో 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 హలో. సో చప్పట్లు మామూలుగా 2-3 రకాలు ఉంటాయి భయ్య. అడిగితే కొట్టే ఒకటి, నచ్చితే కొట్టే ఒకటి. సో ఆటోమేటిక్గా ఆమె పిలిచింది కాబట్టి మొహమాటానికి కొట్టారు. నా పెర్ఫార్మెన్స్ నచ్చితే మాత్రం నిజంగా కొట్టాలి చప్పట్లు. ఓకేనా? థ్యాంక్ యూ భయ్య. కొద్దిగా మానిటర్, స్టేజ్ మానిటర్ కొద్దిగా పెంచుతారా? హలో 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 హలో. కొద్దిగా ఎక్కువ ఎక్కువ కొద్దిగా తగ్గించు. హలో, అక్కడ ఉన్నారా మన వాళ్ళు ఫ్రెండ్స్? సారీ, నేనే కనపడను అనుకున్నా, నాకు కూడా కనపట్టలేదు. ఓకే, కొద్దిగా నాకు ఎక్కువ తీసేయండి, ఎఫెక్ట్ తీసేయండి. నేను పెట్టమని మామూలుగా పెట్టేసేయండి వాయిస్. నాకు ఏమో మీకు వినిపిస్తుందా? నాకు కొద్దిగా, నాకు మానిటర్ నా కోసం. ఓకే ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాగా వినిపిస్తుందా? ఎందుకంటే కనిపించకపోయినా పర్లేదు, మిమిక్రీ వినిపించాలి. ఎందుకంటే మాయిల్ పకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్టు మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రాణం మైక్లో ఉంటుంది. కాబట్టి ఇది బాగుంటే అన్నీ బాగుంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చిన మీ అందరితో పాటు చాలామంది ఇప్పుడు దీంట్లో నటించిన నటీనటులు మన ప్రోగ్రాం దగ్గరికి వస్తారు, మీరు చూస్తారు. కానీ చాలామంది ప్రముఖ హీరోలు ఇక్కడికి రాలేని పరిస్థితి, వాళ్ళ బిజీలో. కానీ నన్ను పంపించారు, ఎందుకంటే నా తరపున మీరు వెళ్ళి అందరికీ నా వాయిస్ వినిపించండి అక్కడ అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఆ రకంగా మీ అందరి కోసం ఆ వాయిస్ తీసుకొని వచ్చాను మన సినిమా కోసం. సో ముందుగా తెలుగు సినీ చరిత్రకు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ రారాజు పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారు. సో ముందు ఎన్టీఆర్ గారితో స్టార్ట్ చేద్దాం. ఓకే, నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు నమస్సుమాంజలి. ఈరోజు లైవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి రేపు 4వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రాన్ని మనమందరం కలిసి ఘన విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. చూసారు, నచ్చితే కొట్టేశారు చప్పట్లు. అలా కొడుతూ ఉంటే ఆర్టిస్ట్కి ఎలా అంటే అండి, మాకిచ్చే పేమెంట్ ఇవన్నీ పక్కన పెడితే, పురిటి నొప్పులు పడ్డ తల్లి దగ్గరికి ఆ డాక్టర్ వచ్చి అమ్మ నీకు అమ్మాయి అబ్బాయి పుట్టాడు అని చెప్పంగానే వెంటనే అప్పటిదాకా పడ్డ నొప్పులన్నీ మర్చిపోద్ది ఆవిడ. అలాగే ఆర్టిస్ట్కి మేము ఎంత శ్రమ చూసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా, ఏ పేమెంట్ ఇచ్చి తీసుకున్నా కూడా మీరు కొట్టే చప్పట్లు ఉంటాయి చూడండి, ఆ డాక్టర్ చెప్పే మాటలు లాంటివి మాకు. కాబట్టి ఒకసారి చప్పట్లు కొట్టచ్చు, పర్లేదు, నో ప్రాబ్లం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు మంచి ఎక్సర్సైజ్, దోమలు చచ్చిపోతాయి. సో అలాగే రాత్రి 9 అయితే ప్రతి పబ్బులో వినిపించే సౌండ్ ఏంటి? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఏంటది? అది జై బాలయ్య. బాలయ్య బాబు గారు మామూలుగా ఆయన సినిమాల్లో చాలా ఫోర్స్గా ఉంటుంది. ఆయన అంటే నా మిమిక్రీలో వెరైటీ ఏంటంటే, ఒకే వాయిస్ ఒకే ఆర్టిస్టు తన ఏజ్ రీచ్ మెచ్యూర్ అవుతూ వచ్చినప్పుడు ఏ విధంగా మారింది, ఆ స్టేజెస్ ఆఫ్ వాయిసెస్ అనేవి నేను ఇమిటేట్ చేస్తాను. బాలకృష్ణ గారు అప్పట్లో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి చిత్రాలప్పుడు ఆయన ఇంకా డైలాగ్ ఎలా చెప్తే తల అలా ఊపేవాళ్ళు, ఒక స్టైల్ అయింది. అది ఒక్కొక్కరిది ఒక స్టైల్, బాలకృష్ణ గారిది ఒక స్టైల్. డేట్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. సో ఇది అప్పటి వరకు బాలకృష్ణ గారు. సరే, లక్ష్మీ నరసింహ వచ్చేప్పటికి బేస్ అయింది వాయిస్. అప్పుడు తలకాయ ఇవ్వడం తగ్గి వాయిస్లో బేస్ పెంచారు. అప్పుడు ఎలా ఉంది? బాలస్వామి, కుల్లాయి స్వామి, రంగస్వామి, గోపాలస్వామి 4 కొడుకులు పుట్టి చచ్చిపోయాక ఈసారి పుట్టేవాడు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని నేను పుట్టినప్పుడు మొక్కి మరీ పెట్టారు మా నాన్న నాకు ఆ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. సో ఇంత బాగా ఉంది. కానీ ఈరోజు మన లైవ్ ఆడియో, మన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య బాబు గారిని ఇన్వైట్ చేసాం. బయట మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడతారు, ఎందుకంటే మంచి తెలుగు పదాలు వెయ్యాలి అనేది ఆయన తాపత్రయం. అది ఒక్కోసారి పడితే పడతాయి, లేకపోతే లేదు. చూద్దాం ఎలా ఉంటుంది.
తప్పుకో, మాట్లాడుతున్నాగా. చాలా మీరు ఇటు తిరిగి నన్నుది. చాలా సంతోషం నిజంగా. లైఫ్ లైఫ్ అంటే జీవితం. జీవితం అంటే మనకి జీవితం ఎవరిస్తారు? అమ్మ నాన్న ఇద్దరు కలిస్తే మన జీవితం. మరి దాంట్లో చివరిలో ఎఫ్ అని పెట్టారుగా. ఎఫ్ అంటే ఎవరు? ఫాదరు. అయిపోయింది, స్టోరీ అక్కడే ఉంది. తండ్రి కొడుకుల మధ్య జరిగే సినిమానే లైఫ్. వారి అనుబంధం, వారి అది, మరి వారి ఇది, అవన్నీ ఒకటి కాదు, ఎన్నని చెప్పగలం. తండ్రి కొడుకుల మధ్య ఆ బంధం అనేది మాటలకు అందనిది, చెబితే లొంగనిది. ఏదో ఏమంటే నాన్నగారిని ఈ రోజుకి మేము ఫాలో అవుతూ ఉన్నాం. ఆయన పైన ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉన్నాయి కాబట్టి అలా వెళ్తూ ఉన్నాం. ఏదేమైనా నాకు మా నాన్నగారికి ఉన్న బంధం అది. అలాగే ఈ సినిమాలో మరి మన చరణ్ గారికి మన హర్షకి ఉన్న బంధం ఎలాంటిదో చూస్తే కానీ రేపు 4 వరకు నేను వెయిట్ చేస్తున్నా, చూడాలిగా. సో అది ఎలా చూపించారో మా పవన్ కేతురాజు గారు మరి ఆయన దర్శకత్వంలో బాగుంటే నెక్స్ట్ పవన్ మనం కలిసి ఒక సినిమా చేద్దాం, డేట్లు ఇస్తా. సో చాలా ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కడికి ఉండాలి వైఫు, జీవితంలో ప్రతి ఒక్కడికి ఉండాలి వైఫు, కానీ మన సినిమా పేరు లైఫు. అది జై బాలయ్య. థ్యాంక్ యూ. ఇలాగే బాలకృష్ణ గారిని డిఫరెంట్గా. అలాగే నాకు బాగా నచ్చిన వాయిస్, నేను 3 times స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్న వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మీకోసం. వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారు? ఇదొక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి కొడుకొచ్చి రూమ్లో డాన్సింగ్, ఉదయం తట్టొచ్చి నాతో ఫైటింగ్, ఇప్పుడు ఎగ్జామ్ కని చెప్పి వాడితో జంపింగ్. సంతి చెప్పిన వాడి ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా మామూలే. ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది. సార్ నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉన్నా బుర్రగొక్క నేను అలాంటి ఎస్ఐగుడు ఉంటాడు, దేనికి రో అంటాడు, వెంటనే మౌన పోరాటం. వందే మాతరం శ్రీనివాస్ విప్లవ గీతం, ఆ తర్వాత నమ్మకం మీద ది గ్రేట్ వెర్రి పప్ప అని రాసి శుభం కార్డు వేస్తారు. దేనికి డైరెక్షన్ నువ్వు, యాక్షన్ నీ కూతురు. సినిమా పేరేంటో తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు. నేను మునార్క్ని, నన్నెవడు మోసం చేయలేడు. సో ఇలాగ వన్స్ మోర్ థ్యాంక్ యూ బై, ఐ లవ్ యూ. అయితే మంది తండ్రి కొడుకుల సినిమా కాబట్టి బొమ్మరిల్లు సినిమా చూసారా మీరు అందరూ? బొమ్మరిల్లులో ప్రకాష్ రాజ్ గారు ఒక టైప్ ఆఫ్ తండ్రి. అలాగే అంటే ఒక చిత్రంలో తండ్రి కొడుకుల బంధాన్ని ఆ దర్శకుడు ఒక్కోలా చూపిస్తారు. సో మన చిత్రంలో డిఫరెంట్ లేండి. అందులో ఏంటంటే అతి ప్రేమ అలా ఉంటుంది, దానివల్ల కొడుకు ఎలా సఫర్ అవుతాడు, తండ్రికి ఎలాంటి అతి ప్రేమ ఉంటుంది అనేది చూపించారు బొమ్మరిల్లో. ఆ క్లైమాక్స్ సీన్ గుర్తుందా? మొత్తం మీరే చేశారనే డైలాగ్ గుర్తుందా మీకు? ఈ డైలాగ్ని ఉన్నదాన్ని యాస్టీజ్ మీరు చూశారు, నేను మళ్ళీ చెప్తే కరెక్ట్ కాదు, కామెడీగా మార్చుకొని ప్యారడీ చేసి చెప్దాం సరదాగా. ఏంటంటే హాస్యానికి తీసుకోండి, ఎవరు దీంట్లో బూతు లేదు, దయచేసి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు మార్కెట్లో కొత్తగా ఈ యాడ్ వాడుకున్నారనమాట ఈ డైలాగ్ని. అంటే ఇప్పుడు మనం ఆక్సో, విలాన్ ఇలాంటివి చూస్తూ ఉంటాం కదండి, బనీన్లు కడ్రాయిలు ఇట్లాంటివి. అలాంటి ఒక అండర్వేర్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి ఒక కొత్త అండర్వేర్ రిలీజ్ చేశారు, దానికి యాడ్ పెట్టుకున్నారు. ఎలా ఉంది చూద్దాం. ఒరిజినల్ డైలాగ్ మనకు తెలుసు, సో ఇక్కడ ఎలా ఉంటుంది చూద్దాం. ముందుగా ప్రకాష్ రాజ్ గారు సిద్ధార్థని అడుగుతున్నారు, ఏరా సిద్ధు ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో? ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో? నేనేమో అడుగుతున్నాను, నువ్వేమో చెప్పకుండా వెళ్తున్నావు. చెప్పురా, ఏం తక్కువ చేశారు నీకు ఇంట్లో చెప్పు. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం అంతా మీరే చేశారు. ఎరా ఇంట్లో చిన్నప్పటి నుంచి నీకు ఏమేమి కావాలో అన్నీ చూసుకుంటాను, అది నేను చేసిన తప్ప లేదు నాన్న.
ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏముందో ఇప్పుడు కూడా నాకు అదే ఉంది నాన్న, అదే ఉంది. ఏంట్రా అది? కడ్రారు నాన్న. ఏరా, ఎప్పుడు నీకు నచ్చిన కలరే కదరా నేను తీసుకొస్తాను మార్కెట్ నుంచి. ఈ కలర్ ఇడికి నచ్చుతుందా లేదా అని 100 సార్లు ఆలోచిస్తారు నాన్న, కానీ సైజు ఇడికి సరిపోతుందా లేదా అని ఒక్కసారైనా ఆలోచించారు? ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెచ్చిన సైజే ఇప్పటికి తెస్తే ఎక్కడ వేసుకోమంటారు నాన్న? అది వేసుకోలేక లాక్కోలేక అసలుకే ఎండాకాలం మంటకి చచ్చిపోతున్నాను నాన్న. మీకు అర్థం కాదు, నా బాధ మీకు తెలియదు బ్రో. ఇక నుంచి నీకు నచ్చిన కలరే, నీకు నచ్చిన సైజే తెచ్చుకోపో అని చెప్తున్నారు, కానీ ఇంకా నా చెడ్డి మీ చేతిలోనే ఉంది నాన్న. రోయ్ పో 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 పో. సో ఇలాగ ఒక చిన్న ఇష్యూని సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే. అలాగే పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. పవర్ స్టార్, థ్యాంక్ యూ. ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? ఈరోజు మనం అందరూ ఏ పార్టీ కాదు భయ్యా, ఇందా చూపించారే అదే పార్టీ. పార్టీ 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 పార్టీ. నేను వచ్చినప్పుడు సాంగ్ వస్తుంది. ఇవాళ మనకి ఏ పార్టీలు వద్దు, ఏ ఫ్యాన్స్ వద్దు, సరదాగా ఎంజాయ్ చేద్దాం ప్రోగ్రామ్, ఓకేనా? సో నేను నెక్స్ట్ చెప్పబోయే వాయిస్ వచ్చేసి ప్రభాస్ గారి వాయిస్ అండి. సో ప్రభాస్ గారు ఒక డైలాగ్, బాహుబలి నుంచి ప్రభాస్ గారు మంచి డైలాగ్ చెప్తారు. అదే డైలాగ్ని మన భీమవరం బుల్లోడు మన హీరో సునీల్ గారు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ బాహుబలి చిత్రం నుంచి ఒక ఒరిజినల్ డైలాగ్ బై ప్రభాస్. ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు ఒక దీనంగా చూస్తుంది. నేనెప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఎవరో తెలియని ఆ కళ్ళల్లో కన్నీరు వస్తుంటే నా కళ్ళల్లో నెత్తుడర్లు పారుతున్నాయి. సో ఇంత ఘనంగా ఆయన చెప్తే దీన్ని మన సునీల్ గారు వచ్చి ఆయన స్టైల్లో, ఒరే కట్టప్ప నిన్ను చూస్తుంటే నాకు ముద్దొచ్చేస్తున్నావురా, ప్రేమగా చూడాల్సిన మా అమ్మ కళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయిరా, నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి, ఆ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటే నా కళ్ళల్లో బ్లడ్ వస్తుందేంట్రా, రే కట్టప్ప డోంట్ బి ఏ జోకర్, గుండెవడికి ఈకేడకంటే ఉన్నగా ఈకేడరా. సో ఇలాగే ఒక డైలాగ్ని మార్చుకొని ఎలా చెప్పచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్, ఆయన మంచి అంటే కొద్ది బబ్లీగా కొద్ది మీసాలు నూనూగు మీసాలు వస్తూ ఆది సినిమాలో అంటే ఇంచుమించు నాకు దగ్గర నాలాగా కాకపోయినా ఆయన మీరు మళ్ళీ నాకు తెలుసు మీరు వచ్చేస్తారు రెడీ. సో ఎలా ఉన్నారు చూద్దాం. అప్పట్లో ఆయన వాయిస్ ఎలా ఉంది. రాయ్, ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తులు బాంబులు, వాటిలతో నువ్వెంట నన్ను పీకేది. నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడినా ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడను అడ్డంగా నరికేస్తా. సో ఇది అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి వయసు మారుతూ ఉన్న కొద్దీ వాయిస్ మారుతుంది కదా. సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడైతే అంత బేస్లో మాట్లాడటం మొదలుపెట్టారు. ఏది, ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుణ్ణి చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా, ఉందా? ఉంది. సో రేపు 4th కూడా మళ్ళీ మన సినిమాని గెలిపించుకునే ఆ క్రేజ్ మనకుందా? ఓకే, 4th అయితే అల్లాడిచ్చేద్దాం. రేపు 4వ తారీఖు మీ అందరూ థియేటర్స్ దగ్గరికి వచ్చి మన లైవ్ సినిమాని మీ అందరూ కూడా ఆదరించి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ మే జూనియర్ తారక్. థ్యాంక్ యూ. సో ఇలాగ ఎన్టీఆర్ గారు. అలాగే వీళ్ళందరినీ కలిపి సరదాగా చిన్న కామెడీగా అరుంధతి సినిమా ఎంతమంది చూశారండి ఇక్కడ? అరుంధతి చూసారా? ఓకే, అరుంధతిలో అఘోర గారి క్యారెక్టర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మధ్యలో మన ఫంక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. అంతా ఒకేసారి తింటే కూడా బాగోదు కాబట్టి మధ్యలో మళ్ళీ ఒక చిన్న గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ నేను వచ్చేస్తా. మిమిక్రీ నచ్చితే మాత్రం మీ చప్పట్లతో గట్టిగా ఒకసారి అభినందిస్తారని కోరుకుంటూ, అండ్ ఆల్ ద బెస్ట్ హర్ష అండ్ టీమ్, హోల్ టీమ్, అండ్ పవన్ కేతరాజ్ గారు, అండ్ మా కిషోర్ రెడ్డి గారు, అలాగే మా అన్నపరెడ్డి, మా సారు రామస్వామి రెడ్డి గారు, అలాగే అందరు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో కలుద్దాం మళ్ళీ సక్సెస్ మీట్లో ఆఫ్టర్ 4th. థ్యాంక్ యూ. మీ జబర్దస్త్ శాంతి కుమార్. థ్యాంక్ యూ. నమస్తే.